హాయ్ అండి అందరికీ కూడా ఇంకైతే మనకి కాలీఫ్లవర్ సీజన్ అయితే వచ్చేసిందండి. మీలో ఎంతమంది కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే కాలీఫ్లవర్తో ఎలా రెసిపీస్ చేస్తే మీకు ఇష్టం అనేది కూడా నాకు కాలీఫ్లవర్ని ఎప్పుడైనా మనం చాక్తో కట్ చేయకూడదండి. చేతితోనే ఇలా చిక్కున్నట్లయితే అందులో ఉన్న పురుగులైనా డస్ట్ అయినా మనకు నీట్గా కనిపిస్తుంది. అందుకోసం మనం చక్కగా చేతితో అయితే చిక్కుకోవాలండి. చిక్కున్నాక వాటర్లో అయితే వేసుకొని వాటర్లో సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటిని అయితే పక్క పెట్టుకోవాలండి. నెక్స్ట్ టైం మనం ఆ నీటిని అయితే వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటే అందులో డస్ట్ అయినా వైరస్ అయినా అన్నీ కూడా ఒక పోతాయండి. మనకి కాలీఫ్లవర్ ఏంటంటే పైనుండి మందు కెమికల్స్ అన్నీ చల్లేస్తాం కదండి. అందుకే లోపల అది పూర్తిగా ఆకులతో చుట్టుకొని ఉంటుంది కనుక లోపలంతా కూడా పురుగు డస్ట్ మనం చల్లే ఆ బ్యాక్టీరియా కూడా లోపల ఎంతమంది వెంటర్ వచ్చి నుండి ఇప్పటి వరకు కాలీఫ్లవర్ కర్రీని అయితే తిన్నారు, కాలీఫ్లవర్తో ఏ ఐటమ్స్ అయితే చేసుకొని తిన్నారు అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్. మీడియం సైజ్ ఒక చిన్న ఉల్లిపాయను అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని మనం మసాలా క్యాబేజీ పూని అయితే ఇక్కడ వండుకుందామని అందుకోసం చిన్న ఉల్లిపాయను అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోనే అలాగే టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ పై కళాయి పెట్టి నూనె వేసుకోవాలండి. నూనె వేడయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా అయితే ఉంది కదండి, అది కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో అయితే వేసుకొని రెండింటిని కూడా చక్కగా దోరగా వేపుకోవాలండి. వేపుకుంటేనే మనకు మసాలా గ్రేవీ టైప్ అయితే వస్తుందండి. బాగా వేపుకున్నాక అందులోకి అయితే ఎంతమంది క్యాబేజీ పూన్ మసాలా కర్రీని అయితే పెట్టి వండారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే మీరు ఈ వీడియోని చూసి అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా టమాటా వేగాక అయితే మనం వెల్లుల్లిపాయ అల్లాన్ని కూడా నీట్గా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో పేస్ట్ కొడతాం కదండి. అందుకే ఇందులో మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటా అలాగే అల్లము వెల్లుల్లి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక అందులోకి అయితే ఒక దాల్చిన చెక్క, 2 లవంగీలు అలాగే ఒక యాలకులు తీసుకుని అంతే గ్రేవీ మాత్రమే తీసుకోనండి. స్పైసెస్ అంతకంటే ఎక్కువ తీసుకున్న చాలా మసాలా అయిపోతుంది. అందుకోసం అవి వేసుకొని అయితే మంచిగా చిక్కగా పేస్ట్ కొట్టుకోవాలి. కొట్టుకున్నాక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కని అలాగే ఎండుమిరపకాయని ఇలా ఇరుచుకొని అయితే వేసుకుని అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక అవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. బాగా దీన్ని వేయాలండి. లేదంటే మనం అల్లము వెల్లుల్లి వేసాం కదా, పచ్చివాసన అయితే వస్తుంది. పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఉప్పుని పసుపుని కారాన్ని మనకి గ్రేవీకి సరిపోయినన్ని అయితే వేసుకోవాలి. అంత వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకుని కాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఆ మసాలా అంతా కూడా కాలీఫ్లవర్ పట్టేలా బాగా మిక్స్ చేస్తూ కలపాలండి. ఇలాంటి చిల్లెల టైపు గరిటతోనే కలపాలండి. మనం లోతు గరిటతో కలిపినట్టయితే మనం ముందుగా బాయిల్ చేసుకుని కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా తర్వాత మన గ్రేవీకి సరిపోయిన వాటర్ అయితే వేసుకొని ఇంక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 10 నిమిషాల పాటు మనం బాగా ఉడికించుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ మనమైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ మసాలా కర్రీ. నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం